ఈ రోజు మనం మాట్లాడబోయేది రెండు దేశాల మధ్య జరుగుతున్న ఒక సైలెంట్ గేమ్ గురించి. బయటికి ఎలాంటి యుద్ధం కనిపించదు, కానీ లోపల మాత్రం భారీ పోటీ నడుస్తుంది. ఆ పోటీ పేరే గ్లోబల్ సౌత్ లీడర్షిప్. అసలు ఈ గ్లోబల్ సౌత్ లీడర్షిప్ అంటే ఏంటి? ఇది ఒక దేశం కాదు, ఇది ఒక గ్రూప్ లాంటిది. ఇందులో ఆఫ్రికా దేశాలుంటాయి, సౌత్ అమెరికా దేశాలుంటాయి, ఆసియాలో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి. ఈ గ్రూప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇందులో చాలా వరకు పేద అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. నిజానికి వీటికి సింగిల్ గా ఏదైనా సమస్య వస్తే కొన్ని అగ్రదేశాలు పట్టించుకోవడం లేదు. సో వీళ్ళలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అందరూ గ్రూప్ గా ప్రపంచానికి తమ డిమాండ్స్ ను సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ని క్రియేట్ చేశారు. అంటే యూరప్ అమెరికా లాంటి రిచ్ దేశాలు కాకుండా మిగతా అభివృద్ధి దశలో ఉన్న దేశాలన్నమాట. ఇప్పుడు ఈ గ్లోబల్ సౌత్ గ్రూప్ కి ఎవరు లీడర్ కావాలన్న పోటీ జరుగుతోంది. ఈ పోటీ ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఉంది. అవే ఇండియా అండ్ చైనా. ఈ రెండు దేశాలు కూడా మేమే మీకు నిజమైన స్నేహితులమని చెప్పుకుంటున్నాయి. మీకు గుర్తుండే ఉండొచ్చు, ఇండియాలో జరిగిన G20 సమిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఆఫ్రికా యూనియన్ ను G20లో చేర్చారు. ఈ G20 అనేది ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీల గ్రూప్. ఇవి ఏం డిసైడ్ చేస్తే ప్రపంచంలో అవి ఫాలో అవ్వాలి. అలాంటి గ్రూప్ లో ఇండియా ఆఫ్రికా యూనియన్ కి ఒక స్థానం కల్పించింది. ఇది వినడానికి ఈజీగా అనిపించిన సింపుల్ స్టెప్ కాదు. ఇది ఒక రాజకీయ సంకేతం. మేము ఆఫ్రికాకి సపోర్ట్ గా ఉన్నామని ఇండియా ప్రపంచానికి చెప్పడం, అలాగే ఆఫ్రికా యూనియన్ ను మన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా. అయితే చైనా కూడా వెనకడుగు వేయలేదు. మేమే ఆఫ్రికాకు నిజమైన ఫ్రెండ్స్ అని నిరూపించుకోవడానికి ఒక భారీ నిర్ణయం ప్రకటించింది. 2026 మే 1 నుంచి ఆఫ్రికా యూనియన్ దేశాల నుండి వచ్చిన అన్ని సరుకులకు దాదాపు జీరో టారిఫ్ అనౌన్స్ చేసింది. మీరు ఎంత సరుకైనా పంపించండి, మేము తీసుకుంటామని చైనా ఓపెన్ గా చెప్పింది. ఇది ఇప్పుడు ఎంత పెద్ద స్టెప్ అంటే ప్రపంచంలో చాలా మంది నాయకులు టారిఫ్ ను ఒక ఆయుధంలా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలంలో అనేక దేశాలపై భారీ టారిఫ్లు పెట్టాడు. టారిఫ్ అంటే సరుకులపై ఎక్స్ట్రా పన్ను వేయడం. ఇది పెరిగితే ఆ దేశానికి సరుకులు పంపించడం కష్టమవుతుంది. కానీ ఇక్కడ చైనా మాత్రం పూర్తి ఆపోజిట్ గేమ్ ఆడింది. ఆఫ్రికా వస్తువులపై జీరో పన్ను అని ప్రకటించింది. ఇది కేవలం ఆ దేశాల మధ్య ఒక ట్రేడ్ పాలసీ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్. మే 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పాలసీ దాదాపు ఆఫ్రికాకి వర్తిస్తుంది. అంటే ఆఫ్రికాలో 54 దేశాలున్నాయి. అందులో ఒక్క దేశం తప్ప అందరికీ జీరో టారిఫ్. ఆ ఒక్క దేశం కూడా ఇస్వాతిని. ఇది ఒక చిన్న దేశం. దీనికి చైనా టారిఫ్ జీరో చేయకపోవడానికి కారణం ఈ దేశం తైవాన్ ను అధికారికంగా గుర్తించింది. నిజానికి చైనా తైవాన్ ను స్వతంత్ర దేశంగా అంగీకరించదు. తైవాన్ ఎప్పుడూ తమ దేశంలో భాగంగానే ఫీల్ అవుతుంది. అయితే తైవాన్ ను ఒక దేశంగా ఎవరైతే గుర్తిస్తారో ఆ దేశాలతో చైనా మంచి సంబంధాలు పెట్టుకోదు. అందుకే ఈ దేశాన్ని పక్కన పెట్టింది. ఈ డీల్ ను ఆఫ్రికా యూనియన్ సమిట్ ముందు ప్రకటించడం కూడా కోఇన్సిడెంట్ కాదు. ఇది ఒక గిఫ్ట్ లాంటిది. మేము మీతో ఉన్నామని చెప్పడానికి చైనా చేసిన ప్లాన్. ఇప్పుడు అసలు ప్రశ్న, చైనా ఇండియాలు ఎందుకు గ్లోబల్ సౌత్ కి లీడర్ అవ్వాలని చూస్తున్నాయి? అంటే సింపుల్. ఇన్ని దేశాల సపోర్ట్ ఉంటే ప్రపంచంలో అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా మన మాట వింటాయి. ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. నిజానికి ఇండియా కొన్నిసార్లు ఏం బెనిఫిట్స్ లేకపోయినా హెల్ప్ చేయాలనుకుంటుంది. బట్ చైనా ఎప్పుడు అలా కాదు. లాభం లేకుండా ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయదు. ఇప్పుడు వెంటనే డబ్బు లాభం కనిపించకపోయినా ఫ్యూచర్ లో స్ట్రాటజిక్ లాభం ఉంటుంది. ఇప్పటికే చైనా ఆఫ్రికాలో భారీ పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా రోడ్లు, రైల్వే పోర్టులు నిర్మించింది. ఇప్పుడు టారిఫ్ తీసేయడం వల్ల ఆఫ్రికాతో ఆర్థిక బంధం మరింత బలపడుతుంది. మరోపక్క అమెరికా, యూరోప్లు కూడా ఆఫ్రికాతో సంబంధాలు మెరుగుపరచాలని చూస్తున్నాయి. కానీ చైనా ముందుగానే అడుగు వేసింది. మేము ప్రెజర్ చేయడం లేదు, మేము అవకాశాలు ఇస్తున్నామని చూపిస్తోంది. ఈ బాండింగ్ ఇలాగే కొనసాగితే ఇండియాకు ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్రికా ఇండియాకు 4వ పెద్ద ఎక్స్పోర్ట్ మార్కెట్. ఇండియా అక్కడికి మెడికల్స్, ఆటోమొబైల్స్, మెయిన్లీ టూ వీలర్స్, ఇంజనీరింగ్ గూడ్స్, టెక్స్టైల్స్, రైస్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ పంపిస్తుంది. అలాగే మనం వాళ్ళ దగ్గర నుండి
కాపర్, కోబాల్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆఫ్రికా దేశాలు చైనాను ఎక్కువగా నమ్మితే కోబాల్ట్, నికెల్ కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు చైనాకు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఇండియాకు అవసరమైన రా మెటీరియల్స్ ఇంపోర్ట్స్ తగ్గిపోవచ్చు. ప్రత్యేకంగా కోబాల్ట్, లిథియం వంటివి. ఈ ఖనిజాలు చాలా ముఖ్యమైనవి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల్లోని, బ్యాటరీల్లోని, సెమీ కండక్టర్ తయారీలో కీలకం. మెయిన్ గా జింబాబ్వే, నమీబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలు ఈ ఖనిజాలకు ఫేమస్. చైనా ముందుగానే దీర్ఘకాల ఒప్పందాలు చేసుకుంటే ఇండియాకు కాస్ట్ పెరగొచ్చు. ఇంకో ముఖ్యమైన కోణం సముద్ర మార్గాలు. చైనా ఎప్పటికే ఆఫ్రికా తీర ప్రాంతాల్లో పోర్టుల్లో పెట్టుబడులు పెట్టింది. ఉదాహరణకు జిబూటీలో ఉన్న పోర్టులు. ఆఫ్రికా చైనా ట్రేడ్ పెరిగితే ఈ పోర్టులకు డిమాండ్ పెరుగుతుంది. దీనితో ఇండియన్ ఓషన్లో చైనా డామినెన్స్ కూడా పెరగవచ్చు. ఇది ఇండియాకు సెక్యూరిటీ పరంగా చాలా డేంజర్. అండ్ మరో ప్రాబ్లం కూడా ఉంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ పోటీ. ఆఫ్రికా ఎక్కువగా రా మెటీరియల్ ఎగుమతి చేస్తుంది. చైనా వాటిని జీరో టారిఫ్ కే తీసుకుంటుంది. చైనాలో వాటిని ఉపయోగించి చేసిన వస్తువులపై కూడా ఖర్చు తగ్గుతుంది. ఆ తర్వాత వాటిని యూరప్, అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియాలకు మార్కెట్లలో అమ్ముతుంది. ఇది ఇండియా ఎగుమతులకు గట్టి పోటీ. టోటల్ గా మనం చూస్తే ఈ ఒక్క నిర్ణయం ద్వారా చైనా తన గ్లోబల్ రోల్ ని పెంచుకుంటుంది. సౌత్ ఈస్ట్ కోఆపరేషన్ పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తన నాయకత్వాన్ని బలపరుస్తుంది. ఇలాగే ఒక డిప్లొమాటిక్ మెసేజ్ కూడా ఇచ్చింది. తైవాన్ గుర్తించే దేశాలకు ఈ లాభాలు ఉండవు అని. అంటే ఇది కేవలం ట్రేడ్ పాలసీయే కాదు, ఇది ఒక జియో పొలిటికల్ గేమ్ కూడా. ఇది భవిష్యత్ ఆధిపత్యం కోసం జరుగుతున్న ఒక టెక్నిక్. అయితే దీనికి ఇండియా ఎలా స్పందిస్తుంది? ఆఫ్రికాతో సంబంధాలు మరింత బలపరుస్తుందా, లేక ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా చూడాలి. ప్రపంచ రాజకీయాల్లో చిన్న నిర్ణయం కూడా పెద్ద ప్రభావాలను చూపుతాయి. ఈ స్టెప్ కూడా అలాంటిదే. దీనిపై ఇండియా ఎలాంటి కౌంటర్ చేయాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.